సప్త శనివారాల వ్రత కల్పం అనేది హిందూ సంప్రదాయంలో, ముఖ్యంగా తెలుగువారిలో అత్యంత ప్రాచుర్యం పొందిన, శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన వ్రతం. ఈ వ్రతం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు దూరమై, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. వ్రత ఆచరణా విధానం. 7 శనివారాలు వరుసగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ మాసం లేదా కార్తీక, మార్గశిర మాసంలో ప్రారంభించడం శ్రేష్టం. లేదా అమావాస్య తర్వాత వచ్చే శనివారం కాని ఏకాదశి అప్పుడు కాని ప్రారంభించవచ్చు. నియమాలు: శనివారం ఉదయాన్నే లేచి, స్నానాదికాలు ముగించి, నిష్టగా పూజ చేయాలి. ఈ రోజు ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. పూజా స్థలం: ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో పీఠం ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహాన్ని ఉంచి, అలంకరించాలి. కావలసిన పూజా సామాగ్రి: శ్రీ వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహం, పూజా కుంకుమ, గంధం, అక్షింతలు, పూలు, తులసి దళాలు చాలా ముఖ్యం. దీపారాధనకు నెయ్యి, నూనె, వత్తులు, అగరబత్తులు, హారతి కర్పూరం. పిండి దీపాలు ముఖ్యమైనవి: వరి పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాలు. నైవేద్యం: పాలు, బెల్లం, అరటిపండ్లు, పంచదార, పానకం, చలిమిడి, నువ్వుల ఉండలు. తాంబూలం, యజ్ఞోపవీతం. పూజా ప్రక్రియ: గణపతి ప్రార్థన. మొదట విఘ్నేశ్వరుని పూజించాలి. సంకల్పం: నేను ఈ వ్రతాన్ని 7 శనివారాలు ఆచరిస్తున్నాను, నా సమస్యలు తొలగిపోవాలి అని మనస్సులో అనుకోవాలి. కలశ స్థాపన, వీలైతే, లేదా సాధారణ పట పూజ చేయవచ్చు. దీపారాధన: పిండి దీపాలను వెలిగించడం ఈ వ్రతంలో ప్రత్యేకత. అష్టోత్తర శతనామావళి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుతూ తులసి దళాలతో పూజించాలి. వ్రత కథ: సప్త శనివారాల వ్రత కథను చదువుకోవాలి. 5 కథలు ఉంటాయి. హారతి: చివరగా స్వామికి కర్పూర నీరాజనం సమర్పించాలి. వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రత కథ సారాంశం: కలియుగంలో మానవుల కష్టాలను తొలగించడానికి శ్రీనివాసుడు ఈ వ్రత రూపంలో భక్తులకు కటాక్షాన్ని అందిస్తాడని ఈ కథలు చెబుతాయి. పూర్వం ధనగుప్తుడు అనే వర్తకుడు, పేదరికం మరియు కష్టాల నుండి బయటపడటానికి ఈ వ్రతాన్ని ఆచరించి, స్వామివారి కృపతో ధనవంతుడు, సంతోషవంతుడు అవుతాడు. ముఖ్య గమనిక: ఈ వ్రతాన్ని ఎవరైనా, ఎక్కడైనా, ఇంట్లో లేదా గుడిలో ఆచరించవచ్చు. ఈ వ్రతం చేయడం వల్ల మనశ్శాంతి, ఉద్యోగ, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కోరిన కోర్కెలు తీరుతాయి అని నమ్ముతారు.